యా మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రైట్, జగన్మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది ఉత్సవాలకు సిద్ధమవుతుంది. ఈ రోజు నుంచి దాదాపు 3 రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అసలు మీరు ఏమనుకుంటున్నారు? అంటే మీరు సాధించినంత అభివృద్ధి, మీరు 10 ఏళ్లలో సాధించలేనంత అభివృద్ధి కేవలం ఈ ఒక్క సంవత్సరంలో సాధించాం, 1-2 తప్ప. అవి కూడా ఈ డిసెంబర్ ఎండింగ్ లేకపోతే జనవరి 1 వరకు అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ కాంగ్రెస్ పాలన విజయోత్సవాలపై మీ ఒపీనియన్ ఏంటి? ఎవరి ప్రమోషన్ వాళ్ళు చేసుకోవచ్చు సార్. ఇప్పుడు వాళ్ళ ప్రమోషన్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ గవర్నమెంట్ ఇది చేస్తుందని క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేసుకున్నారు, చేసుకోవచ్చు. అండ్ నేనేమనుకుంటున్నా అంటే మాకంటే బెటర్ గా చేస్తలేరు, చెయ్యలేరు, చేస్తారా అనేది పక్కన పెడితే మేము చేయగలిగింది చేసినాము. కేసీఆర్ గారి విజన్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రజల కోసమే ఆయన పాటుపడ్డాడు. ఆయన ఎక్కడున్నా ఎవరికైనా టైం ఇవ్వలేదు అని అంటే ఆ టైం ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద కూడా చాలా మంది చాలా సార్లు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. 60 సంవత్సరాల దోపిడీని క్వశ్చన్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన సమయం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో ఒక మనిషిని జడ్జి చేసేది అంటే 60:5 అట్లా జడ్జి చేస్తారు. కాబట్టి నేను ఈ చిన్న చిన్న జెస్టర్లకు టైం వేస్ట్ చేయకుండా నేను కొన్ని నా కాంట్రిబ్యూషన్స్ తెలంగాణ కోసం ఇస్తానని చెప్పి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొని ఆయన ఈ రోజు మన కోసం కాళేశ్వరం అనే గొప్ప బహుమతి, ఆ తర్వాత మిషన్ భగీరథ లాంటి గొప్ప కార్యక్రమము, ఆ తర్వాత చెరువుల పూడిక తీయడం అనే గొప్ప కార్యక్రమము, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక మనిషి తను వచ్చి 10 మందిని కలవకున్నా లక్షల కోట్ల మందికి లాభం జరిగే పనులైతే ఆయన మైండ్ ద్వారా ఈ రాష్ట్రానికి ఆయన అందించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ అంటే ఇప్పుడు కాళేశ్వరం గురించి చెప్తా ఉన్నారు. కాళేశ్వరం కేవలం మీ జేబులు నింపుకోవడం కోసమే మీరు ఏటీఎం లో వాడుకున్నారు తప్పించి అసలు కాళేశ్వరం వల్ల ఇప్పటి వరకు కూడా దానివల్ల ఏమి రాజకీయంగా ఎవరైనా ఎటువంటి ఆరోపణలైనా చేయడానికి ఈ రోజు ఏంటంటే అందరూ తెగించారు. ప్రతి పార్టీ ఇదే రీతిలో పోతుంది. ఇదే రీతిలో పోయి ఒక ఆపోజిట్ పార్టీ మీద లేదా రూలింగ్ పార్టీ మీద పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి స్ట్రగుల్ చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ ప్రభుత్వంలోకి రావాలి కాబట్టి ఈ అన్ని కోర్టులు గానీ పోలీసులు గానీ వాళ్ళు నిర్ణయించేస్తారు. అది కాదు, అనేది ఏంటంటే టాకింగ్ అబౌట్ సింబలిజం, వాట్ కేసీఆర్ హ్యాస్ డన్ టు దిస్ స్టేట్. అండ్ ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి సింబల్స్ ఏవైతే మీకు నచ్చలేదు, ఓకే. మీరు అన్నారు ఇందాక దిలీప్ కుమార్ గారు మేధావి, ఆయన చాలా ఇంటర్వ్యూస్ చూశాను నేను. ఆయన అంటే ఉద్యమకారులు, ఆయన ఇప్పుడు చాలా మంది కేసీఆర్ గారితో విభేదిస్తారు, కానీ చాలా అంతకంటే ఎక్కువ మంది కేసీఆర్ గారిని ఫాలో అవుతారు. అయితే ఆయన ఏమంటున్నారంటే ఎవరు వస్తే వాళ్ళ సింబల్స్ ముందుకు తీసుకెళ్లే అధికారం వాళ్ళకు ఉంటది, మమ్మల్ని ఎవరు ఆపలేరు కాబట్టి మేము చేసుకుంటున్నాం అని అన్నారు. వాస్తవం అదే. మేము కూడా మా విజన్ కూడా మా కేటీఆర్ గారు మొన్న మాట్లాడినప్పుడు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మేము కూడా తీసేసి మళ్ళీ పాత తెలంగాణ తల్లిని పెడతాము, రాహుల్ గాంధీ గారి తండ్రి గారి విగ్రహాలు తీసేసి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలు పెడతామని చెప్పిండ్రు. ఎవరికి వాళ్ళం మాకు ఏదైతే మాకు జోష్ ఇచ్చిండ్రో గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ సింబల్స్ ని చూసి మేము ముందుకెళ్ళినామో, ఏ సింబల్స్ ని చూసి యువకులు చాలా మంది ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిండ్రో వాటికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈ రోజు తెలంగాణ తల్లిని డిజైన్ ఎవరు చేసిందండి? ఏలే లక్ష్మణ్ గారని గొప్ప ఆర్టిస్ట్. ఆయన బీసీఏ కదా, ఆయన బీసీ, ఆయన రాష్ట్రానికి మన తెలంగాణకు చాలా పేరు తీసుకొచ్చిండు. మొన్నటికి మొన్న ఆయన డిజైన్ చేసినటువంటి మల్లేశం సినిమా కావచ్చు, తర్వాత ఇప్పుడు వచ్చే సినిమాలు కావచ్చు, ఆయన రాష్ట్రానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ మనం మరవలేము. అటువంటి కళాకారుడు ఇచ్చినటువంటి గొప్ప చిత్రాన్ని మనం ముందు తరాలకు పరిచయం చేయాలి. ఇప్పుడు ఆయన వేసిన మామూలు పెయింటింగ్, ఇట్లా గ్రామీణ నేపథ్యంలో వేసిన పెయింటింగ్, ఒక్కొక్క పెయింటింగ్ 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలకు అమ్ముడుపోతుందండి. అంత వాల్యూ క్రియేట్ చేసుకున్నారు. అటువంటి చిత్రకారుడు ఇచ్చినటువంటి లోగోలు, అటువంటి చిత్రకారుడు ఇచ్చినటువంటి చిత్రాన్ని ఈ రోజు మీరు పక్కన పడేసి ఇంకొక చిత్రాన్ని ముందుకు పెట్టింది. అంటే మీరు కొట్టుకున్నది పోయింది. ఇప్పుడు చిత్రకారులను కూడా మీరు ఇన్సల్ట్ చేసుకుంటూ ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళకి పాలిటిక్స్ అంటియొద్దు. ఒకటి నడిచింది, మీరు ఇంకొక సింబల్ ఇవ్వండి, ఇంకొక గొప్ప సింబల్ ఇవ్వండి. ఇప్పుడు మన తల్లి బాగుండాలి, మన తల్లికి మనం బంగారం కొనియాలి, మన తల్లికి పట్టుచీర పెట్టాలని చెప్పి ప్రతి కొడుకు అనుకుంటాడు. అనుకొని అట్లా అలంకరించుకొని చూసుకుంటాం మనం. ఈ రోజు ఈ వరికంకి ఇవన్నీ కూడా పెట్టి రైతు కూలీ లాగా ఒక తెలంగాణ తల్లిని ప్రజలకు చూపిస్తే వాట్ కైండ్ ఆఫ్ విజన్ ఆర్ యూ గివింగ్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్? ఇంకా ఇప్పుడు ఐఫోన్లు ప్రతి అంటే సోషల్ మీడియా కానీ టెక్నాలజికల్ గా మనం ఇంప్రూవ్ అవుతున్నాం. మీరు అనుకున్నట్టు తెలంగాణ గొప్ప దేశంగా భావించి మీరు ప్రధానమంత్రి ఫీల్ అయితే
ఇంకేదైనా ఫ్యూచరిస్టిక్ గా మీరు చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటోండి. యాజ్ ఏ యునో యంగ్ లీడర్ ఐ వుడ్ బీన్ హ్యాపీ. అయితే ఈ విజయోత్సవాలకు వస్తే ఏమని సార్, ఇప్పుడు మన కేసీఆర్ గారి సింబల్స్ మీకు నచ్చలేదు, కేసీఆర్ గారు నచ్చరు, కేసీఆర్ గారు చేసిన ప్రతి పని నచ్చదు, కానీ మీరు అధికారంలోకి ఏమని చెప్పి వచ్చాను? మీరేమన్నారు? పెన్షన్ డబ్బులు చేస్తాం, అంబేద్కర్ అభయహస్తం అని చెప్పేసి మేము దళిత బంధుని 15 లక్షలు చేస్తాం. ఇంకా కేసీఆర్ గారు ఏదైతే చేశారు రైతు భరోసా అని ఏదైతే ప్రోగ్రామ్స్ ఇచ్చారో దాని మీద మీరు బిల్డ్ చేసుకున్నారు బేస్ తప్ప అవి తీసేస్తాం, ఈ కొత్త ఇస్తాం అని చెప్పి చెప్పలేదు. 6 గ్యారంటీలు ప్రామిస్ చేసిండ్రు. సోనియా గాంధీ గారి సంతకము, ఈయన సంతకము పెట్టుకుంటూ పేపర్లలో 40 లక్షల రూపాయల యాడ్స్ ప్రతి పేపర్ లో వచ్చింది, అందరం చూసాం మనం. సో ఈ రకంగా ప్రజల్లో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసి మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చి ప్రతిసారి December 9 అనడము, సంక్రాంతి అనడము, ఇంకా ఈ ప్రొలాంగ్ చేసుకుంటూ పోయి ఇంకా 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 కేసీఆర్ గారిని ఇన్సల్ట్ చేసే కార్యక్రమాలు తీసుకుంటున్నారు తప్ప ప్రజలకి ఏమైనా చేస్తున్నారంటే ఏం కూడా లేదు. నేను గాలి వినోద్ కుమార్ గారితో నేను ఏకీభవిస్తున్నా. ఇది నా ఒపీనియన్ సార్, నా ఒపీనియన్, మా పార్టీ ఒపీనియన్ కూడా ఇదే. మేము రాబోయే రోజుల్లో మొన్నటికి మొన్న మనం చూసినాం కేటీఆర్ గారు ఎట్లా పరిపాలన చేసిండ్రు, కేసీఆర్ గారు ఎట్లా పరిపాలన చేసిండ్రు. అంతకంటే బెటర్ ఇంప్రూవ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి మేము మా బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా మంచి విజన్ తోటి మేము కూడా ముందుకు వస్తామని అనుకుంటున్నాం. రైట్ దిలీప్ కుమార్